సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వాక్య భాగం గురించి చెప్పాలంటే నేను కొంచెం సంకోచించా ఇన్ని రోజులు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ వాక్య భాగము నేను ఎప్పుడు కూడా స్త్రీల కూడికలో చెప్పలేదు దేవుని బిడ్డారా. ఎందుకంటే అందం గురించి, సౌందర్యం గురించి చెప్తే, కొన్ని విషయాలు చెప్తే కొంతమంది వెనకడుగు వేసే ప్రమాదాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు మరి ప్రార్థించినప్పుడు, ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు ఈ వాక్య భాగాన్ని చెప్పమని క్లియర్గా నాతో మాట్లాడాడు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడును అంటే పొగడబడును. మరి యొక్క అర్థము పొగడబడును. దేవుని బిడ్డలారా, అందం కొరకు మనుషులు చాలా ప్రయాసపడతారు. ఈ దినాల్లో అందంగా ఉండాలని కోరుకుంటారు. అందం కోసం చాలా కష్టపడతారు. అందమైన పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. మరి అందమైన కోడళ్ళు రావాలని కోరుకుంటారు. ఆడవాళ్ళు అయితే సంబంధాలు చూసేటప్పుడు చూడండి, పాప చక్కగా ఉందా, ముక్కు చక్కగా ఉందా, తెల్లగుందా, నల్లగుందా, నల్లగుందా, అయ్యో అంటే అందంగా ఉండాలని, చక్కగా ఉండాలని. పొడు జుట్టు ఉందా, పొట్టి జుట్టు ఉందా, ఇట్లా అంటే మనుషులు తమ ఇంటికి వచ్చే మనిషి ఆ విధంగా ఉండాలని, తాము కూడా చాలా అందంగా కనపడాలని మరి కోరుకుంటారు. తమకు పుట్టబోయే పిల్లలు కూడా చాలా చక్కగా ఉండాలని కోరుకుంటారు. దేవుని బిడ్డలారా, సర్వసాధారణం ఇది. లోకంలో మనుషులు కోరుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసేటప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు. ఏ విషయాలంటే, ఈ సృష్టి అంతా కూడా చాలా అందంగా దేవుడు సృష్టించాడు. చాలా అందంగా ఈ సృష్టిని చూసినప్పుడు చూడండి, మనం అయ్యో అబ్బా చెట్లు ఎంత అందంగా ఉన్నాయి, ఈ చెట్లు అంటామా లేదా? దేవునికి స్తోత్రం చెప్తాం. ఆకాశంలో మరి ఉదయించే సూర్యుని చూసినప్పుడు కూడా చాలా అందంగా ఉన్నాడు అనుకుంటాం. దేవుడు ఈ సృష్టిని చాలా అందంగా చేశాడు. తన మాట వలన సృష్టిని చేశాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన దేవుడు అతి సుందరమైన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు చాలా సుందరుడు. అందుకే ఆయన అందమైన సృష్టిని చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకే చిన్నపిల్లలు ఒక చక్కని పాట పాడతారు. ఏ పాట పాడతారంటే, నన్నెంతో ప్రేమించి ఈ భూమిని అందముగా, నన్నెంతో ప్రేమించి ఈ భూమిని అందముగా తన చేతులతో మలిచెగా, తన చేతులతో మలిచెగా, ఎంతో బ్యూటిఫుల్ ఎర్త్, అందమైన ఈ భూమి. నిజంగా దేవుడు ఈ భూమిని అందంగా చేశాడు, ఆకాశమును అందంగా చేశాడు, సర్వ సృష్టిని అందంగా సృష్టించాడు. దేవుని బిడ్డలారా, చాలా చక్కగా. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, సమస్తమును చక్కగా ఉండునట్లు ఆయన నియమించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్తమును, దేవుడు చేసిన ప్రతి సృష్టము చక్కగా ఉండునట్లు ఆయన మరి చేశాడంట. దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి వృక్షములు, ఆ రెఫరెన్స్లని చదివితే చాలా ఆలస్యం అవుతుంది. దేవదారు వృక్షములు చాలా అందంగా శృంగారముగా ఉన్నవని దేవుని యొక్క వాక్యంలో హెస్కేల్ గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, చాలా అందంగా దేవుడు ప్రతి సృష్టాన్ని సృష్టించాడు. అంతేకాకుండా సూర్యుడిని, చంద్రుడిని కూడా చాలా అందంగా చేశాడు. నక్షత్రాలను, విశ్వాంతరాలంలో ఉన్నటువంటి ప్రతి గ్రహమును అందంగా చేశాడు. జీవరాశులను అందంగా దేవుడు సృష్టించాడు. దేవుని బిడ్డలారా, ఈ అందమైనటువంటి సృష్టిలో ఉన్నాము మనం. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, నేను రహస్యంగా ప్రేరేపించబడి సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ చూసి ముద్దు పెట్టుకుంటే
నేను వేషధారిని అవుతాను. నిజంగా సూర్యుడు చంద్రుడు కూడా చాలా అందంగా దేవుడు సృష్టించాడు. దేవుని బిడ్డారా, దేవుడు మరి ఏదేను తోటను నిర్మించి ఆ తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని నాటాడు. ఆ వృక్షము ఏ విధంగా ఉంది దేవుని బిడ్డారా? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనము. ఒకసారి ఆ వృక్షం గురించి చూసినట్లయితే అది కన్నులకు అందమైనది అని రాయబడింది. ఎలా ఉందండి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము? కన్నులకు అందమైనది. దేవుడు చేసినటువంటి ప్రతి సృష్టం కూడా చాలా అందమైనవి దేవుని బిడ్డలారా. దేవుడు అతి సుందరుడు. ఆయన కూడా దేవుని బిడ్డలారా మనల్ని ఏ విధంగా చేశాడు? తన పోలిక చొప్పున తన స్వరూపములో మనిషిని సృష్టించాడు. మనమంతా కూడా చాలా చక్కగా ఉండాలని దేవుడు తన చేతులతో మనకి రూపు ఏర్పరిచాడు దేవుని బిడ్డలారా. అందుకే అతి సుందరుడవు నీవే యేసయ్యా, నీ అందమును మించినదే ముందయ్యా, నీ అందమును మించినది ఏముందయ్యా? అతి సుందరుడు. తర్వాత నీ రూపంలో నన్ను చేసావయ్యా. పాట చాలా చక్కగా రాయబడింది, మన సహోదరులు రాశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అతి సుందరుడు. మనల్ని కూడా తన రూపంలో తన హస్తములతో నిర్మించి తన జీవాత్మను తన ఆత్మను మనలో ఊదాడు దేవుని బిడ్డారా. మనమంతా కూడా చాలా అందమైన వాళ్ళం. ఒప్పుకుంటారు అందరూ? ఒప్పుకున్న వాళ్ళు ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అంతా కూడా చాలా అందమైన వాళ్ళం. దేవుడు ఆ విధంగా చేశాడు. మన దేవుడు ఎట్లున్నాడో మనం అట్లే ఉన్నాము. అందుకే ఆయన గురించి చాలా మంచి పాట ఉంది. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడు, ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతన్ని గుర్తింపగలవు. మనం చాలా సుందరుడైనటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన చాలా సుందరుడు. మన నిమిత్తము దేవుడు తన స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, అతి సుందరుడు ఆయన. స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా చేయబడ్డాడు ఆయన. ఎవరి కొరకు? మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన స్వరూపము, మంచి స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు. ఆయన ముఖమంతా కూడా రక్తమే, ఆయన తలంతా కూడా రక్తమే, గాయాలు, రక్తసిక్తమైపోయినాడు దేవుడు. ఆయన చేతులలో గాయాలు, ఆయన కాళ్ళలో గాయాలు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చదువుకుందాం. లేత మొక్కవలెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను, అతనికి స్వరూపమైనను, సొగసైనను లేదు, సొగసైనను లేదు. దేవుని బిడ్డలారా, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. చదవండి. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యుడు చూడనొల్లని వాడుగాను ఉండెను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎట్లయిపోయినాడంటే మన కొరకు మనుషులు చూడలేరంట. ఆ విధంగా ఆయన స్వరూపం అయిపోయింది. ఎక్కడ చూసినా గాయాలే. ఆయన శరీరం అంతా ఎవరి కోసం? దేవుని బిడ్డలారా, మనందరి కోసం. ఆయన సుందరమైనటువంటి దేహం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఆయన శరీరం అంతా కూడా దేవుని బిడ్డలారా గాయాలతో నిండిపోయింది. ఒకసారి ఆలోచించావు ఎప్పుడన్నా? నా కోసం ఆయన అందాన్ని కోల్పోయాడు, తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన దేహం అంత గాయాలతో నిండిపోయింది. దేవుని బిడ్డలారా, మన యొక్క అవయవాలు కూడా దేవుడు చాలా సుందరంగా చేశాడంట. కొరింథీలకు రాసినటువంటి అపోస్తులైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయము
24వ వచనంలో ఒక మాట రాయబడింది దేవుని బిడ్డలారా. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. మన అవయవాలు ఎట్లున్నాయంట దేవుని బిడ్డలారా? సుందరంగా ఉన్నాయంట. వాటికి ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు, అసలు అవసరమే లేదంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. మరి కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు, సుందరములైన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. మనల్ని అందంగా సృష్టించాడు. మన కోసం, మన పాప శాపముల నిమిత్తం మనం అనుభవించవలసినటువంటి శిక్షణ ఆయన మీద వేసుకొని ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, మరి పరమగీతముల గ్రంథంలో 1వ అధ్యాయంలో మరి ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ వ్యక్తి ఎవరు అంటే షూలమ్మితి. షూలమ్మితి ఒక మాట అంటుంది దేవుని బిడ్డలారా. అక్కడ చూసినట్లయితే షూలమ్మితి ఒక మాట మాట్లాడుతూ ఉంది. చూడండి, పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చివరి భాగంలో, నేను సౌందర్యవంతురాలను. షూలమ్మితి చాలా సౌందర్యవంతురాలంట. 6వ వచనం, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలి కత్తెగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతుని. దేవుని బిడ్డలారా, షూలమ్మితి, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, షూలమ్మితి సంఘానికి సాదృశ్యం. షూలమ్మితి చాలా సౌందర్యవంతురాలంట. నల్లగా అయిపోయిందంట షూలమ్మితి. ఎందుకంటే ఎండ తగిలింది ఆమెకు. షూలమ్మితికి ఏం తగిలింది? ఎండ తగిలింది. ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నియమించారు. ఎండకు ఆ ద్రాక్ష తోటను కాసింది, గొర్రెలను కాసింది షూలమ్మితి. దేవుని బిడ్డలారా, షూలమ్మితి సంఘానికి సాదృశ్యం. నువ్వు ఎండ తగులుతున్నావా? ప్రభు కొరకు శ్రమ పడుతున్నావా? నువ్వు కొంచెం ఎండలో కొంచెం పని చేస్తేనే బా అంత నల్లగా అయిపోతాం, చెమట పడుతుంది. దేవుని కోసం కొంచెం శ్రమ పడ్డానికి కూడా ఒప్పుకోరండి చాలామంది. పరిచర్య చేయడానికి ఒప్పుకోరు, పరిచర్యకి ఎప్పుడు కూడా రారు. దేవుని కోసం కష్టపడడానికి ఒప్పుకోరండి. తమ సౌందర్యమో దెబ్బతింటుందేమో అని, తమ కలర్ అంతా కూడా మారిపోతుందేమో అని చాలామంది పరిచర్య చేయరండి. పిల్లల కోసం కష్టపడతారు. మళ్ళీ దేవుని బిడ్డలారా, తన సౌందర్యాన్ని మన కోసం దేవుడు కోల్పోయినప్పుడు, స్వరూపము లేనివాడుగా చేయబడినప్పుడు, మన కోసం కొరడా దెబ్బలు తిన్నప్పుడు మనం చిన్న పరిచర్య దేవుని కోసం చెయ్యాలండి. ఈ చేతులు, దేవుడు నిర్మించినటువంటి ఈ చేతులతో దేవుని పని చేయాలి. ఎండ తగలాలి, మనకి శ్రమ పడాలి దేవుని కొరకు. అప్పుడే మనం దేవుని మహింపరిచిన వాళ్ళమవుతాం. దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాన్ని గమనించండి. కొంచెం శ్రమ కలిగితే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క పరిచర్యలో కొంచెం ఒక మాట అంటే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. శ్రమ పడాలి. దేవుడు ఏ విధంగా స్వరూపం లేనివాడుగా చేయబడినాడో మనము కూడా ఆయన కోసం శ్రమపడి స్వరూపం లేనివాడుగా మరి చేయబడాలి. అప్పుడే మన జీవితాల ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. దేవుని బిడ్డలారా, చాలామంది తమ అవయవాలను అలంకరించుకోవడానికి చాలా ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, ప్రయాసపడుతుంటారు అందం కోసం. దేవుడు ఇచ్చినటువంటి తల వెంట్రుకలు చాలా అందంగా ఇచ్చాడు. ప్రతి మనిషికి తల వెంట్రుకలు చాలా అందంగా ఇచ్చాడు, నల్లగా ఉంటాయి. ఈ నల్లని వెంట్రుకలకి చాలా 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 రకాలుగా అలంకరణలు చేస్తారు స్త్రీలు. ఎన్ని రకాలుగా చేస్తారంటే వాటికి పప్పీలు పెడతారు, క్లిప్స్ పెడతారు, పూలు పెట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, ఎన్నో ఎన్నో అలంకరణలు చేస్తారు. అందమైన వెంట్రుకలు దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, మన శరీరంలోని ప్రతి అవయవము సుందరమైనది అని వాక్యం సెలవిస్తుంది. వాటికి ఎక్కువ సౌందర్యం అక్కర లేదు అని వాక్యం సెలవిస్తుంది. కానీ వాటికి చాలా చాలా రకాలుగా క్లిప్స్ పెడతారు. ఇంకా కొంతమంది అయితే దేవుని బిడ్డలారా తెల్లగా ఉంటాయి కొన్నాళ్ళు వెంట్రుకలు, ఆ తర్వాత రంగు పూస్తారు, వాటికి నల్లగా అయిపోతాయి. ఎందుకయ్యా నాకు తెల్లగా చేస్తున్నావు, వెంట్రుకలు నల్లగా ఉండాలి కదా అని సొంత ఆలోచనతో వాటికి రంగులు పూస్తారు. దేవుని బిడ్డలారా, అక్కర్లేదు, అక్కర్లేదు. సుందరంగా దేవుడు మన యొక్క ప్రతి అవయవాన్ని సృష్టించాడు. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని గణపరుద్దాం. మనకిచ్చినటువంటి తల వెంట్రుకలను బట్టి దేవుని మనము గణపరుద్దాం. తల వెంట్రుకలు పెంచుకోవడము ఘనము స్త్రీకి అని ఉంది. పెంచుకోండి, పెంచుకోవడానికి చేయండి. రంగులు పూసామనుకోండి, అది వేషధారణ అని వాక్యం సెలవిస్తుంది.
దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుని బిడ్డలారా, నా కుమారుడా, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము, నీ తండ్రి ఉపదేశమును మరువకము త్రోసివేయకము అని అక్కడ రాయబడింది. ఎందుకు అంటే తల్లి చెప్పే బోధ, తండ్రి యొక్క ఉపదేశము నీ తలకు సొగసైన మాలిక అని వ్రాయబడింది. మనకు తలకు సొగసైన మాలిక ఏదంట? పప్పిలు కాదు, పూలు కాదండి. మన తలకు సొగసైన మాలికలు ఏంటి? అలంకరణ ఏంటి? బోధ, ఉపదేశం. దేవుడిచ్చేటువంటి ఉపదేశమే మనకు తలకు సొగసైన మాలిక. దేవుని బిడ్డలారా, అందం మరి ముఖానికైతే చాలా చాలా రకాలుగా ముఖాన్ని ఈ మధ్య వచ్చినాయండి. ముఖాన్ని నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా చేసుకుంటారంట, నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అయిపోతారంట. ఒక ఆమె ఈ విధంగా క్రీమ్స్ పూసుకొని ఎర్రగా అయిపోయింది, కందిపోయింది. దానికోసం మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడిగింది. మీకు తెలుసా దేవుని బిడ్డారా, అమ్మ నేను అది పూసుకున్నాను క్రీము, ముఖమంతా కూడా ఎర్రగా అయిపోయిందమ్మా, ఎండ తగిలితే నాకు మంట తీస్తుందమ్మా, ప్రార్థన చేయి. ఎందుకు దేవుని బిడ్డారా? అవసరమా? సుందరమైన ముఖము దేవుడు మనకు అనుగ్రహించినాడు, దానికి ఎక్కువ సౌందర్యం, పూతలు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. పూతలు అవసరం లేదు. పూతలు నువ్వు పూసుకున్నావంటే నువ్వు వేషధారి. యెజబేలు రంగు పూసుకుందంట, ఉందండి బైబిల్ గ్రంథంలో. రంగు వేసుకొని యెజబేలు ముఖమునకు రంగు వేసుకొని శిరోభూషణములు ధరించుకునిందంట. మంచి సాక్ష్యం లేదండి యెజబేలుకు. ప్రవక్తలను చంపింది యెజబేలు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ముఖానికి క్రీమ్స్ చాలామంది రాసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, పౌడర్ వేసుకోండి, ఫ్రెష్గా కనపడతారు. ఎక్కువ సౌందర్యం అని ఉంది. ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, క్రీమ్స్ అక్కర్లేదు. దేవుని బిడ్డలారా, ఐబ్రోస్ చేయించుకుంటారు. ఏం చేయించుకుంటారు? దేవుడిచ్చినటువంటి కనుబొమ్మలు సరైన రీతిలో ప్రతి మనిషికి ఈ విధంగా ఉండాలని దేవుడు నియమించాడు. వాటిని సన్నగా పెన్సిల్తో వాటితో దిద్దుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇది ఏమాత్రమో సమంజసం? లిప్స్టిక్ వేసుకుంటారు. దేవుడిచ్చిన పెదవులు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఈ మనిషికి ఈ రంగులో ఉండాలి పెదవులు అని దేవుడు ఇచ్చింటాడు, దేవుడు రూపించింటాడు. వాటికి రంగులు వేసుకుంటారు చాలామంది. ఎక్కువ సౌందర్యం అక్కర్లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఫేషియల్ చేయించుకుంటారు. పెళ్ళిళ్ళలో అయితే క్రైస్తవులు అనే పేరు పెట్టుకొని చాలామంది బ్యూటీ పార్లర్కి పోయి పెళ్లి కూతురుని అలంకరించుకొని వస్తారు, పెళ్లి కొడుకును అలంకరించుకొని వస్తారు. దేవుని బిడ్డారా, బ్యూటీ పార్లర్లు. సుందరమైన వాడు మనల్ని సుందరంగా సృష్టించాడు. ఆయన చేతులే మనకు రూపు ఏర్పరిచాయి. దేవుని బిడ్డారా, ఆయనను మనం ఏం చేస్తున్నాం? వెక్కిరిస్తున్నాం. నన్ను సుందరంగా చేయలేదు దేవా నువ్వు, నేను చేసుకుంటాను చూడండి. నువ్వు చేయలేదయ్యా, నీకు సరైనటువంటి జ్ఞానం లేదు కాబట్టి మేము చాలా చక్కగా ఫేషియల్ చేయించుకొని అందంగా మేము కనపడతాం చూడయ్యా అని మనం దేవుని వెక్కిరించినట్టు. దేవుని బిడ్డ, మా బంధువురాలు ఉంది, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మా బంధువురాలు, ఆమెకు దాదాపుగా 70 సంవత్సరాల పైన ఉంటాయి అప్పుడు, నాకేమో 26 సంవత్సరాలు. అప్పుడు మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చిన తర్వాత ఆమె సాయంకాలం ముఖం కడుక్కొని అలవాటు. ఆమెకు వెంట్రుకలన్నీ కూడా తెల్లగా అయిపోయినా నల్లగా రంగు పూసుకొని వస్తుంది. సరేలే అనుకున్నా నేను. నాకు 26 సంవత్సరాలు, ఆమెకు 70 సంవత్సరాల పైన. ఆమె ఏం చేసిందంటే ముఖం కడుక్కొని వచ్చి ఆ గూట్లో ఒక క్రీమ్ ఉంది, ఆ క్రీమ్ తీసుకొని, అది తెల్లగా ఉంది, ఆ క్రీమ్ తీసుకొని బాగా రుద్దుకుంది ముఖానికి. రుద్దుకుంటేనే మంట, అమ్మో మంట 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 మంటమ్మా మంటమ్మా అని బయటకు వచ్చింది. నేను బయట ఉన్నా. ఏంటమ్మా ఏంది పూసుకున్నావంటే ఫెయిర్ అండ్ లవ్లీ అనుకున్నానమ్మా అది అనింది. ఫెయిర్ అండ్ లవ్లీ అనుకొని అది క్రాక్ ఉంది, అది క్రాక్, దానిపైన పేరు క్రాక్. ఇది క్రాక్, ఇది కాళ్ళకు పగిలితే పూసుకుంటారు, నువ్వెందుకు ముఖానికి పూసుకున్నావు అని అంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఇక్కడ ఉండవు,
ఎందుకు పూసుకున్నావు అమ్మ అంటే చాలా మంట. చాలా 70 సంవత్సరాలండి, అవసరమా? చూడండి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు దేవుని బిడ్డలారా. కంఠానికి హారాలు వేసుకుంటారు, నెక్లెస్లు. దయచేసి వేరే విధంగా భావించొద్దండి. దీని తర్వాత చక్కనైన వర్తమానం కూడా ఉంది. దీన్ని సర్వసాధారణంగా లోకంలో మనుషులు చేసేటువంటి పనులు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా. కంఠానికి హారాలు, నెక్లెస్లు వేసుకుంటారు దేవుని బిడ్డలారా. కంఠం చాలా అందంగా ఉండాలని. కానీ సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, దయా సత్యము మీకు కంఠభూషణములు అని రాయబడింది. ఏవి ధరించాలండి? కంఠానికి దయా సత్యము. మనలో దయ ఉండాలి, సత్యము ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కళ్ళకు కాటిక పెట్టుకుంటారు. కళ్ళు చాలా అందంగా పెద్దవిగా కనపడాలని కాటుక పెట్టుకుంటారండి చాలామంది. మరి కళ్ళను కూడా అలంకరించుకుంటారు ఈ విధంగా. చెవులకు కూడా మరి చెవులు, ఒకసారి నేను చెవి బొమ్మ వేస్తున్నా దేవుని బిడ్డలారా. చెవి బొమ్మ వేసేటప్పుడు చాలా అందంగా బోర్డు పైన గీస్తూ ఉన్నా. అంటే అవి పొరలు, గీతలు 2వ అర 3వ అర అట్లా గీస్తున్నా. నాకేమనిపించిందంటే అది గీసేటప్పుడు చెవిని దేవుడు ఎంత అందంగా సృష్టించినాడు అని అనిపించింది. ఆ చెవులకు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి పెడతారు మాటీలు అంట. అవేంటి మాటీలు? ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. విశ్వాసులు కూడా పెళ్ళిళ్ళకు మాటీలు పెట్టుకొని పోతున్నారు దేవుని బిడ్డలారా. నేను చూసా కళ్ళతో. విశ్వాసులు మాటీలు పెట్టుకుంటారు. ఇట్లా చెవులకు కూడా రింగులు, రకరకాలు. మళ్ళీ పెళ్ళిళ్ళకు ఒక రకమైనటువంటి కమ్మలు, ఇంటి దగ్గర ఒక రకమైన కమ్మలు, పనికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన కమ్మలు, చర్చికి వచ్చేటప్పుడు కమ్మలు తీసి, లేదా చిన్నవి. ఎట్లా? ఈ విధంగా చెవులను కూడా అలంకరించుకునే వాళ్ళు చాలామంది. రింగులు కూడా అలంకరించుకునే వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. చేతులకు గాజులు వేసుకుంటారు. భారతీయ సాంప్రదాయం అంటూ చేతులను అలంకరించుకుంటారు దేవుని బిడ్డలారా. చేతులకు కడియాలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. చేతులకు ఈ మధ్య ఫ్యాషను, ఈ గోర్లు పింక్ కలర్లో ఉంటాయి. ఏ కలర్లో ఉంటాయండి? తెల్లగా ఉంటాయి కొంతమందికి, కొంతమందికి గులాబీ రంగులో ఉంటాయి. కాదు, దేవుడు తప్పు చేశాడు. నేను ఏ చీర కట్టుకుంటానో కలర్ వేసుకుంటా. రంగులండి, రంగులు. నెయిల్ పాలిష్ వేసుకుంటారు, గోరింటాకులు పెట్టుకుంటారు, రెడ్గా చేసుకుంటారు. దేవుడు తెల్లగా ఇచ్చినటువంటి చేతుల్ని చక్కగా ఇదొక కలర్లో ఉంటుంది చెయ్యి, ఈ అరచెయ్యి ఒక కలర్లో ఉంటుంది. దేవుడు ఆ విధంగా సృష్టించాడు దేవుని బిడ్డలారా మనల్ని. ఈ గోర్లకి పెయింట్ వేసుకుంటారు, నెయిల్ పాలిష్. సరే, వాళ్ళ కోరిక తీరలేదు అనుకోండి, పిల్లలకు పెడతారు. వాళ్ళ కోరిక వాళ్ళకు హృదయంలో ఉంటుంది, అది పిల్లలకు పూస్తారు. కొంతమంది అట్లా కూడా ఉన్నారు విశ్వాసులు. దేవుని బిడ్డలారా, సౌందర్యం అక్కర్లేదంటున్నాడు దేవుడు. మన కోసం తన అందాన్ని కోల్పోయాడు. మనం అందం కోసం ప్రయాసపడుతున్నాం. అందంగా కనపడాలని ఎంత ప్రయాసపడుతున్నారో చాలామంది. వస్త్రాలు కూడా రకరకాల వస్త్రాలు ధరిస్తారు దేవుని బిడ్డలారా. వస్త్రాలు కూడా నిండుగా వస్త్రధారణ. మరి దేవుని బిడ్డలకు ఒక అలంకరణ దేవుని బిడ్డలారా. ఇది నిండు వస్త్రధారణ దేవుని బిడ్డలకు అలంకరణ. ఈ వస్త్రాల ద్వారా నువ్వు దేవుని బిడ్డవని అందరూ తెలియచేయాలి. నేను ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళా. ఒక గ్రామానికి వెళ్తే మరి ఇంటి దగ్గర అన్ని చేనులుగా రక్షణ పొందిన వాళ్ళు, అన్ని చేనులే, వాళ్ళు విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు ప్రభువును అంగీకరించారు. వాళ్ళ వేషధారణ ఇంటి దగ్గర ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా ఉంది. చక్కగా కాలర్ జాకెట్ వేసుకొని చీర కట్టుకొని ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. ప్రభువును అంగీకరించిన తర్వాత వాళ్ళ వస్త్రధారణ మారిపోయింది. చర్చికి వస్తే అదే విధంగా ఉంటారు. నేను సడన్గా వెళ్ళా, చెప్పిపోలేదు వాళ్ళకి, చెప్పకుండా ఇంటికి వెళ్ళాం. అదే వస్త్రధారణతో ఉన్నారండి, వేషధారణ లేదు. చాలామంది చర్చికి వస్తే ఒక వేషధారణ వస్త్రాలు, ఇంటి దగ్గర నైటీలు, పట్ట పగలు నైటీలు వేసుకుంటారు దేవుని బిడ్డలారా. పట్ట పగలు శరీరాన్ని కప్పుకోకుండా. మన శరీరంలో స్త్రీలుగా కొన్ని అవయవాలు కప్పుకోవాలి.
ఇతరులను మనము ఆకర్షించే విధంగా, ఇతరులను మరి పాపంలో పడగొట్టే విధంగా మన వస్త్రధారణ ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అదే రోజు మరి ఒక నామకార్థ క్రైస్తవురాలు ఇంటికి వెళ్తే ఆమె నైటీతో ఉంది. పగలు అంటే నిద్రపోయే టైము 9 తర్వాత 10 తర్వాత నిద్రపోయే టైము ఒకవేళ మరి ఫారిన్లో కొంతమంది వేసుకున్నారు, మన వాళ్ళు కూడా వేసుకుంటారు. పట్టపగలు నైటీతో ఉంది నామకార్థ క్రైస్తవురాలు. దేవుని బిడ్డలారా, చాలా మనసు నొచ్చుకున్నా, నేను ఎదురుగా చెప్పలేను. వస్త్రధారణ ఏ విధంగా ఉంది మన వస్త్రధారణ? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎప్పుడు ఒకటే రకంగా ఉండాలి మన వస్త్రధారణ. యథార్థమైనటువంటి వస్త్రధారణ దేవుడు కోరుతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మరి సామెతల గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, వస్త్రధారణ గురించి ఒక మాట రాయబడింది. 25వ వచనం, బలమును ఘనతయు ఆమెకి వస్త్రములు. బలము ఘనత, దేవుని యందలి బలము, ఘనత ఆమెకి వస్త్రములంట. గుణవతి అయినటువంటి భార్య గురించి అక్కడ చెప్పబడింది దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకుందాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ముక్కుకు పోగు పెడతారు, ముక్కును కూడా అలంకరించుకుంటారు, ముక్కుకు పోగులు పెడతారు. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, యెహెజ్కేలు గ్రంథం. చదువుదాం ఆ వాక్యం. 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు ఆయన నాతో నరపుత్రుడా, నీవు చూచితివే యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. తీగె ముక్కుకు పెట్టి నాకు చాలా కోపం పుట్టిస్తున్నారు వీళ్ళు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ముక్కుకు తీగలు వేలాడి తీసుకొని పోతూ ఉంటారు, ముక్కును అలంకరించుకుంటారు, కాళ్ళకు గజ్జలు మోగిస్తారంట. కాళ్ళకు గల్ 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 అనాలి నడుస్తూ ఉంటే. తులాలు గజ్జలు చేయించుకుంటారండి చాలామంది, పట్టీలు తులాలు వాటికి డబ్బులు వెచ్చిస్తారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనము. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుతున్నారంట. సియోను కుమార్తెలు కాళ్ళ గజ్జలు దేవుడు విమర్శ చేస్తున్నాడు ఇక్కడ. గర్విష్ఠురాండ్రై, వాళ్ళు ఓరచూపులు చూస్తూ కాళ్ళ గజ్జలను గల్లు మోగిస్తున్నారు. తర్వాత దేవుడు అంటున్నాడు, కాబట్టి ప్రభు సియోను కుమార్తెలు నడినెత్తి బోడి చేస్తా అని తీసేస్తాను అవన్నీ కూడా అంటాడు దేవుడు. అంటే దేవునికి చాలా కోపం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా అలంకరణకు చాలామంది చాలా రకాలుగా మరి ప్రయాసపడుతూ ఉంటారు. ఈ మధ్య బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడం లేదు దేవుని బిడ్డలారా. చాలామంది బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడం తక్కువైపోయింది. ఎందుకంటే మేకప్ కిట్ వచ్చేస్తుంది, ఆన్లైన్లో బుక్ చేసేస్తే మనకి మేకప్ కిట్, బ్యూటీ పార్లర్లో మనం ఏవైతే వాడతామో అవన్నీ కూడా కిట్ వచ్చేస్తుంది. ఒక సహోదరి నాకు ఒక సాక్ష్యం చెప్పిందండి. నేను ప్రభువుని ఎరగక మునుపు బ్యూటీ పార్లర్లో మరి లభించేటువంటి ఆ కిట్లన్నీ కూడా తెచ్చుకోవడానికి, నేను ఆన్లైన్ నుంచి తెచ్చుకోవడానికి, నా అందం కోసం నేను ప్రయాసపడడానికి నెలకు 3000 ఖర్చు చేశానమ్మా అనింది. అంటే రక్షణ పొందక మునుపు. చాలా ఆశ్చర్యపోయినా నేను. నెలకు 3000 అందం కోసం, ముఖం కోసం నెలకు 3000 ఖర్చు పెట్టేదంట దేవుని బిడ్డలారా. మరి ఆలోచించేయండి. ఇవన్నీ కూడా మరి స్త్రీలుగా చాలామంది ప్రయాసపడుతుంటారు అందం కోసం. దేవుని బిడ్డలారా, అందమైనటువంటి దేవుడు, సుందరమైనటువంటి దేవుడు తన సుందరాన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, మన కోసం, మనం అందం కోసం, అందం వెంట పరిగెత్తుతున్నాం. మనల్ని అందంగా సృష్టించినాడు దేవుడు. మనం అందం కోల్పోవడానికి ఒప్పుకోవడంలే.
ఎండ తగలడానికి ఒప్పుకోవడంలే, పరిచర్య చేయడానికి ఒప్పుకోవడంలే. అందం కోసం ప్రాకులాడడం ఎంతవరకు సమంజసం? సుందరములైన అవయవములకు ఎక్కువ సౌందర్యం అవసరము లేదు. శారీరక సౌందర్యం కోసం ప్రాకులాడకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అని వాక్యంలో రాయబడింది. అందము ఎట్లా మోసకరం? అందం మనిషిని మోసం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయంలో 6వ వచనములో మనం చూసినట్లయితే, హవ్వ ఆ పండు దేవుడు తినొద్దన్నాడు. తోట మధ్య ఉన్నటువంటి వృక్ష ఫలములు మీరు తింటే నిశ్చయముగా దినమున మీరు చస్తారు అని చెప్పాడు దేవుడు ఆదాము అవ్వలతో. అవ్వ అక్కడికి వెళితే ఆ వృక్షము చాలా కన్నులకు అందంగా కనపడిందంట. కన్నులకు అందంగా కనపడేసరికి అవ్వ ఆకర్షించబడి ఆ వృక్ష ఫలము తీసుకొని తాను తిని ఆదాముకు కూడా ఇచ్చింది. మోసపోయింది. దేవుని బిడ్డలారా, మోసంలో పడింది. అవ్వ అపరాధంలో పడింది, మోసంలో పడిపోయిందని వాక్యం సెలవిస్తుంది. అందం మోసం చేస్తుంది. ఆ వృక్షము అవ్వను మోసం చేసింది. అందానికి ఇది ఆకర్షించబడిన అవ్వ మోసపోయింది, అపరాధంలో పడింది, దేవుని నుంచి దూరమైంది, సహవాసం నుంచి దూరమైంది, దేవుని ఆజ్ఞను ధిక్కరించింది. దేవుని బిడ్డలారా, అందంలో మోసం ఉంది. చాలామంది అందం కోసం చాలా చాలా ప్రయాసపడుతుంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని బిడ్డలారా వాక్య భాగం చదువుకుందాం. 14వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూద్దాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా సంసోను ప్రతిష్ఠితుడండి, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తి. ఇశ్రాయేలీయులలో కన్యకలు లేరని, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు లేరని, దేవుణ్ణి ఎరగడమే ఒక అందం అండి. దేవుణ్ణి ఎరిగి ఉండడమే ఒక అందం. దేవుని ఆజ్ఞలను పాటించడమే అందం, సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవరిని కూడా వివాహం చేసుకోకుండా, ఇష్టపడకుండా తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతను చూచెను. ఆమెను ఇష్టపడ్డాడు, శారీరక సౌందర్యాన్ని ఇష్టపడ్డాడు సంసోను. అదే న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయము 2వ వచనంలో ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా అని రాయబడింది. అంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, సంసోను విందు చేసినప్పుడు ఒక విప్పుడు కథను వేస్తాడు. తన భార్య యొక్క ఊరిలో ఒక విప్పుడు కథను వేసినప్పుడు ఆ విప్పుడు కథను మీరు చెప్పకపోతే ఒక 30 మంది వచ్చింటారు సంసోన్తో పాటు ఆ విందులో పాల్గొనడానికి. ఆ విప్పుడు కథ భావాన్ని మీరు చెప్పకపోతే 30 దుస్తులు నాకు తెచ్చియాలా, ముందోళ్ళు తెచ్చియాలా అని చెప్తాడు. వాళ్ళు తెచ్చివని పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, మరి భార్య ఆ విప్పుడు కథ భావాన్ని మరి సంసోన్ అడిగి విసిగించి తెలుసుకొని తన జనులకు తెలియజేస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ విప్పుడు కథ భావాన్ని సంసోనుకు చెప్పినప్పుడు సంసోన్ అష్కెలోనికి పోయి 30 మందిని చంపి మరి 30 దుస్తులు మరి ముందోళ్ళు తెచ్చి వాళ్ళకి ఇస్తాడు. దానితో సంసోనుకు చాలా కోపం వస్తుంది. ఆహా, నా భార్య నన్ను మోసం చేసింది, నా భార్య చక్కనిదని చేసుకున్నా, అందము మోసం చేస్తుంది. దేవుని బిడ్డారా, సంసోను భార్య సంసోను మోసం చేసింది. ఆ విప్పుడు కథ భావాన్ని చెప్పించుకొని తన జనులకు తెలియజేసింది. ఆ కుటుంబం నాశనం అయిపోయింది. కుటుంబము నాశనం చేసుకుంది తన చేతులతోనే. దేవుని బిడ్డారా, సంసోను తప్పటడుగేశాడు. ఇశ్రాయేలీలలో దేవుని ఎరిగిన ఆత్మీయ సౌందర్యం కలిగినటువంటి దేవుని బిడ్డలను వివాహం చేసుకోకుండా శారీరక సౌందర్యానికి లోబడి ఆకర్షితుడై మోసపోయాడు, భార్యను కోల్పోయాడు, తన జీవితమే
నాశనమైపోయింది దేవుని బిడ్డ. సంసోను మరి గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూశాను అని వ్రాయబడింది అక్కడ వాక్య భాగంలో. చూసినట్లయితే 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో వేశ్య చాలా అందంగా కనపడింది సంసోనుకి. వేశ్యలు సర్వసాధారణంగా అందంగానే ఉంటారు. సంసోను ఆకర్షితుడైనాడు ఆ వేశ్య పట్ల, అందానికి ఆకర్షితుడయ్యాడు. అతన్ని లాలన చేసి దెలీలా ఏం చేసిందండి? అతన్ని లాలన చేసి అతని మహాబలము దేంట్లో ఉందో తెలుసుకొని శత్రువుల చేతికి సంసోన్ను అప్పగించింది. సంసోన్ను మోసం చేసింది దెలీలా. దెలీలా యొక్క అందము మోసం. సంసోను జీవితం పతనానికి కారణం దెలీలా యొక్క అందం. ఫిలిస్తీన్ల చేతిలో చిక్కిపోయాడు, బందీ అయిపోయాడు సంసోను. అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది దేవుని బిడ్డలారా. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థమని వాక్యంలో రాయబడింది. యాకోబు ఉన్నాడు. మరి ఆదికాండం గ్రంథంలో యాకోబు భక్తుని గురించి మనం చాలా విషయాలు తెలుసు. యాకోబు తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు లాబానుకు ఎంతమంది కుమార్తెలు? 2 కుమార్తెలు, లేయా రాహేలు. ఆ ఇద్దరి గురించి జాగ్రత్తగా వినాలి. ఆ ఇద్దరి గురించి ఏమని రాయబడిందంటే, లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపసి సౌందర్యవతి అని వ్రాయబడింది వాక్యంలో. రెఫరెన్స్లు అన్ని తీస్తే ఆలస్యం అవుతాయి దేవుని బిడ్డలారా. మరి ఆది కాండంలో మరి ఈ మాటలు రాయబడ్డాయి. ఎవరిని ప్రేమించాడు యాకోబు? ఎవరిని ఇష్టపడ్డాడు? రాహేల్ని ఇష్టపడ్డాడు. అందానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అందంగా ఉంది, రూపసి సౌందర్యవతి రాహేలు నేను చేసుకోవాలి అని మామను పోయి అడిగినాడు. అడిగితే ఏమైపోయాడు యాకోబు? యాకోబు దగ్గరికి ఎవరిని పంపాడు? మామ లేయాను పంపాడు. జబ్బు కండ్ల లేయాను. దేవుని బిడ్డలారా, మోసం. అందానికి ఆకర్షించబడ్డాడు యాకోబు, మోసపోయాడు. రాహేలు తన అందం ద్వారా యాకోబును ఆకర్షించింది. లేయా తన ఆత్మీయ సౌందర్యం ద్వారా దేవుణ్ణి ఆకర్షించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేయాలో ఏముంది? ఆత్మీయ సౌందర్యం ఏముందండి? లేయాకు అన్నీ తెలుసు. రాహేలును యాకోబు ప్రేమించాడని, ఆమెను వివాహం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడని, ఆమె కోసం కొలువు చేయడానికి ఒప్పుకున్నాడని అన్ని విషయాలు లేయాకు తెలుసు. కానీ తండ్రి యాకోబు దగ్గరికి పొమ్మన్నప్పుడు పోయింది. తండ్రి గారు నన్ను ఇష్టపడడం లేదు కదా. ఎవరైనా చూడండి, మనం అంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా? వాళ్ళకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను, వాళ్ళ ఎదుట కనపడను అని చాలామంది అనుకుంటారు. తండ్రి మాటకు లోబడింది లేయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళమ్మా అన్నాడు, వెళ్ళింది. లోబడేటువంటి స్వభావం, లోబడి ఉండుట అలంకారము, ఆత్మీయ సౌందర్యం. తండ్రి మాటకు లోబడి వెళ్ళింది. సరే, ఆ తర్వాత 7 సంవత్సరాలు సంసారం చేసింది యాకోబుతో. లేయా ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. యాకోబు లేయాను ద్వేషించాడు అని రాయబడింది వాక్యంలో. ద్వేషించిన వాళ్ళతో ఎంతకాలం ఉంటామండి? ద్వేషించే భర్తలతో ఎంతకాలం సంసారం చేస్తారు? విసుగుపడతారు. ఈయనకు నేనంటే ఇష్టం లేదు, ఈయన నన్ను ద్వేషిస్తున్నాడు, నేను ఎందుకు ఉండాలి అసలు అనుకుంటారు కదా. ఎంత సహనం అండి, ఎంత దీర్ఘశాంతం. ఆత్మీయ సౌందర్యం లేయాలో ఉంది దేవుని బిడ్డలారా. సహించింది. 7 సంవత్సరాలు సహించి యాకోబుతో సంసారం చేసింది. తనకు దేవుడు లేయా ద్వేషించబడి ఒక మాట ఉంది అక్కడ రాయబడింది. 29వ అధ్యాయం మాట చదువుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయము 31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేయా ఏం చేసింది తర్వాత అంటే, నేను యెహోవా నా శ్రమను
చూచాడని. 29వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. లేయా గర్భవతి అయి కుమారుని కని, లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక, నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టాను. అతనికి రూబేన్ అని పేరు పెట్టాను. దేవుని బిడ్డలారా, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అంటుంది లేయా. చాలామంది అనుకోరు కదా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఇంత కష్టపడుతున్నా, నేను ఇంత ద్వేషించబడుతున్నా, నా బాధను దేవుడు అసలు చూస్తున్నాడా అని దేవునిపైనే విరోధంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని బిడ్డలారా, అంత ద్వేషింపబడిన స్థితిలో ఉన్నటువంటి లేయా దేవుని గణపరుస్తుంది. నా శ్రమను యెహోవా చూచి ఉన్నాడు అంటుంది. దేవుడు చూసే దేవుడని ఎరిగి ఉంది లేయా. దేవుణ్ణి ఎరిగి ఉండటమే ఆత్మీయ సౌందర్యం. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 33వ వచనంలో నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విని ఉన్నాడు అంటుంది లేయా. నేను ద్వేషించబడితేనని యెహోవా విని ఉన్నాడు అంటే ఆయన అన్ని వింటాడు, అన్ని విషయాలు ఆయనకు తెలుసు, ఆయన వింటూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడని దేవుణ్ణి ఎరిగి ఉంది లేయా. ఎంత ఆత్మీయ సౌందర్యం. ఆ తర్వాత మరి ఒక కుమారుని కన్నప్పుడు నేను ఇప్పుడు యెహోవాను స్తుతించదనని కుమారునికి యూదా అని పేరు పెట్టింది. దేవుని స్తుతించిందండి. తనకు కుమారులు పుట్టినప్పుడు అంతా కూడా దేవుని గణపరుస్తూ ఒక పేరు పెట్టింది లేయా. దేవుని గణపరచడమే ఆత్మీయ సౌందర్యం. దేవుని ఎరిగి ఉండడమే ఆత్మీయ సౌందర్యం. తన ఆత్మీయ సౌందర్యం ద్వారా దేవుణ్ణి ఆకర్షించింది లేయా. దేవుని బిడ్డలారా, మనము శారీరక సౌందర్యం ద్వారా ఇతరుల చేత ఆకర్షించబడడానికి ఏమాత్రము కూడా ప్రయాసపడకూడదు. మన ఆత్మీయ సౌందర్యం ద్వారా ఇతరులు ఆకర్షించబడాలి, దేవుణ్ణి ఆకర్షించాలి. మనం చాలామంది సంతానం లేని వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ సౌందర్యం దేవుడు చూడాలి, నీ గర్భాన్ని తెరవాలి. ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకో దేవుని బిడ్డ. దేవుడు నీ పట్ల కృప చూపుతాడు. దేవుడు ఒక మాట అంటాడు సమూయేలు గ్రంథంలో, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు అని ఉంది. చాలామంది అందుకే ఈ వాక్య భాగం పట్టుకొని వ్రేలాడి, దేవుడు హృదయాన్ని కదా చూసేది, పై రూపాన్ని చూడడు కదా, ఆయన చూసేది హృదయాన్ని. నా హృదయం బాగుంది, చక్కగా ఉంది, పైన ఎంత అలంకరించుకుంటే ఏమి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అనుకొని అలంకరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన లక్ష్య పెడుతున్నాడు, హృదయాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ చాలామంది నేను బాగలేను, నేను నల్లగా ఉన్నాను, నా ముక్కు చప్పిడిగా ఉంది, నాకు కొంచెం వెంట్రుకలు ఉన్నాయి, నేను చాలా బాగలేను అని అనుకుంటుంటారు హృదయంలో. దేవుని బిడ్డ, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆత్మీయ సౌందర్యాన్ని సంపాదించుకో. నీ ఆత్మీయ సౌందర్యం ద్వారా దేవుడు ఆకర్షించబడాలి. దేవుడు నీ ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి నిన్ను కొనియాడేటట్టు చేస్తాడు. ఇతరులు కొనియాడతారు నిన్ను. గుణమన అక్షయ అలంకారము, పేతురుకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. అవన్నీ చెప్తే మళ్ళీ ఎప్పుడు చెప్పలేదు నేను. చెడులు అల్లుకున్నటయో, బంగారు నగలు పెట్టుకున్నటయో చాలా చాలా రాయబడినాయని అక్కడ. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమన అక్షయాలంకారము గల మీ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. గుణం, దేవుని బిడ్డారా, అక్షయ అలంకారం, నశించిపోనటువంటి అలంకారము, మంచి గుణాలు. ఆత్మీయ సౌందర్యం కోసం ప్రయాసపడు. అక్కడ మరి ఒక మాట రాయబడింది, ఆ మాట చదువుకుందాం. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము దేవుని బిడ్డలారా 6వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ 6వ వచనానికి ముందు 5 నుంచి చదువుతాం.
అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు లోబడి ఉండడం చేత వాళ్ళని అలంకరించుకున్నారంట. ఇది ఆత్మీయ సౌందర్యం. లోబడి ఉంటున్నారండి. పురుషులకు లోబడి ఉంటున్నారా? భర్తలకు లోబడి ఉంటున్నారా? అత్తలకు లోబడి ఉంటున్నారా? పెద్దలకు లోబడి ఉంటున్నారా? ఇది అలంకారము. ఇదొక అలంకరణ. పైన చాలా అలంకరించుకోవచ్చు, అది వ్యర్థం. నువ్వు అందంగా ఉండొచ్చు, అది వ్యర్థం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మీ అత్తకు నువ్వు లోబడాలి, నీ భర్తకు లోబడాలి, పెద్దలకు లోబడాలి, తోటి కోడళ్ళకు కూడా పెద్దలకు లోబడాలి. దేవుని బిడ్డలారా, అదే నీకు అలంకరణ ధరించుకో. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. శారాలాగా యోగ్యముగా నడుచుకొనొచ్చు అని ఉంది అక్కడ. ఆ యోగ్యంగా నడుచుకొనొచ్చు అనే దానికి ఫుట్ నోట్స్లో ఏం రాయబడిందంటే, దేవుని బిడ్డలారా, మేలు చేయొచ్చు అని రాయబడింది. ఏంటి మేలు? మనం ఇతరులకు ఏం మేలు చేయాలి? దేవుని బిడ్డ, స్వార్థ ప్రకటించు, నీ సాక్ష్యం పంచుకో, దేవుని సన్నిధికి వాళ్ళను నడిపించు, రక్షణలోనికి వాళ్ళని నడిపించు. అదే మేలు, అదే అలంకరణ. నీకు ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదిస్తున్నావు? ఒక్కదాని వస్తున్నావు. ఎన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది? మేలు చేస్తున్నావా? నీ సాక్ష్యం పంచుకొని ఆత్మను పట్టుకొని వస్తున్నావా దేవుని సన్నిధికి? దేవుని బిడ్డ, దేవుడు ఇది కోరుతూ ఉన్నాడు, మేలు చేయి. తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, సత్క్రియల చేత అలంకరించుకోవాలి అని వ్రాయబడింది. సత్క్రియలు అంటే మంచి క్రియల చేత అలంకరించుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో అక్కడ వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డారా, సత్క్రియలు అంటే మంచి క్రియలు చేయాలంట. దేవుని బిడ్డారా, ఈ దినము ఒక ప్రాముఖ్యమైనటువంటి దినము. ఏది అంటే ఈ దినము ఆగస్టు 27వ తేదీ. ఈ దినము మదర్ తెరీసా యొక్క జన్మదినం. మదర్ తెరీసాలో ఆత్మీయ సౌందర్యం ఉంది. సత్క్రియల చేత తను అలంకరించుకునింది. ఈ దినము అందరూ కూడా మదర్ ఆమె పేరు యాక్చువల్గా అంటే యుగోస్లేవియా దేశంలో జన్మించింది మదర్ తెరీసా. మరి ఆగ్నస్ గోన్షబోజాక్షు ఆమె పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ ఆమెకు తెరీసా అని మరి తన పేరుగా తను మార్చుకుంది. ఒక మఠంలో, ఒక మిషనరీస్ ఆఫ్ చారిటీలో ఉన్నప్పుడు తన పేరు మార్చుకుంది. అందరూ మదర్ అమ్మ అని పిలిచారు. ఎందుకు పిలిచారండి? సత్క్రియల చేత తను అలంకరించుకుంది మదర్ తెరీసా. అనాథ శరణాలయాలు స్థాపించింది. కుష్ఠరోగులకు, క్షయ వ్యాధిగ్రస్తులకి చాలా సంస్థలు స్థాపించింది. చాలా ఉన్నాయి దేవుని బిడ్డలారా. మదర్ తెరీసా సత్క్రియల చేత అలంకరణ, ఆత్మీయ సౌందర్యము కలిగినది. ఈ దినము అనేకుల చేత కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది. భక్తి దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏది అంటే దిక్కుమాలినటువంటి దరిద్రులకు సహాయం చేయడం అని వాక్యంలో ఉంది. యాకోబు పత్రికలో దిక్కుమాలిన వాళ్ళకి, దరిద్రులకి, అనాథలకి సహాయం చేసింది. దేవుని బిడ్డల ఆత్మీయ అలంకరణ కోరుకోవాలి. ఈ దినము మదర్ తెరీసా అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ దినము మరి ప్రత్యేకమైన దినము. ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆమెను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె గురించి చెప్పుకుంటున్నామంటే మనము కొనియాడుతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, అందము సౌందర్యము స్థానంలో దేవుడు అక్కడ కింద రాయించినటువంటి మాటలు భయము, భక్తి, ఆత్మీయ అలంకరణ. అందం, సౌందర్యం వ్యర్థం, మోసం. కానీ దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే ఆ స్త్రీ ఏమవుతుందంట? కొనియాడబడుతుందంట, పొగడబడుతుందంట. దేవుని బిడ్డలారా,
నిర్గమకాండంలో మరి 1వ అధ్యాయం 17వ వచనంలో 15వ వచనం నుంచి ఆ భాగం అంతా చూస్తే రెఫరెన్స్లు చదివితే ఆలస్యం అవుతుంది దేవుని బిళ్ళారా. అక్కడ షిఫ్రా పూయా అనేటువంటి హెబ్రీలకు చెందినటువంటి మంత్రస్థానులు 2 ఉన్నారు. వాళ్లకు ఐగుప్తు రాజు ఏమని చెప్పాడంటే, ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఐగుప్తు రాజు ఏం చెప్పాడంటే, వీళ్ళు ఇజ్రాయేలీలు సంఖ్య పెరిగిపోతుంది, మీరేం చేయాలి, ఇజ్రాయేళ్లకు పుట్టినటువంటి మగపిల్లలంతా కూడా వాళ్ళు ప్రసవించక ముందే చంపి పడేసేయాలి, వాళ్ళని అక్కడే చంపేసేయాలి అని చెప్తాడు వాళ్ళకి. కానీ ఈ మంత్రస్థానులు ఏం చేస్తారు, అక్కడ రాజాజ్ఞకు భయపడక దేవునికి భయపడి అని ఉంది. అక్కడ భయం ఉంది వీళ్ళలో, దేవుని పట్ల భయము, ఆత్మీయ సౌందర్యము, కొనియాడబడ్డారు వీళ్ళు. షిఫ్రా పూయాలు కొనియాడబడినారు దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పుకుంటున్నాం, వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. ఎంతోమంది భక్తుల పేర్లు రాయబడలే, భక్తుల భార్యల పేర్లు రాయబడలే. షిఫ్రా పూయా ఆ 2 గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. వీళ్ళిద్దరు కూడా మగపిల్లల్ని బ్రతకనిచ్చారు. వారిలో మోషే భక్తుడు కూడా ఉన్నాడు దేవుని బిడ్డలారా. దేవునికి భయపడుతున్నారా, మనుషులకు భయపడుతున్నారా? చాలామంది మనుషులకు భయపడతారండి, నిమ్మకాయలకు భయపడతారు, తంత్రాలకు భయపడే వాళ్ళు ఉన్నారు, చేతబడి శక్తులకు భయపడే వాళ్ళు ఉన్నారు, ఈ ఆచారం చేయకపోతే ఏమన్నా అవుతుందేమని భయపడే వాళ్ళు ఉన్నారు. 5 నెలలలో గర్భవతి నిద్ర చేయాలంట, పుట్టింట్లో ఏం చేయాలంట, నిద్ర చేసి రావాలంట. విశ్వాసులు సైతము భయపడి ఏదో ఒక వంకతో తీసుకొని వెళ్ళి నిద్ర చేయించి తీసుకొస్తున్నారు, ఏదో ఒక సాకుతో. ఫంక్షన్ ఉందనో, హాస్పిటల్లో చూపించుకుంటామనో పుట్టింట్లోకి వెళ్ళి నిద్ర చేసి వస్తున్నారు. దేవుని బిడ్డ, నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. నువ్వు దేనికి భయపడుతున్నావు? నిద్ర చేయకపోతే ఏమన్నా అవుతుందని భయపడుతున్నావా? గర్భిణీ స్త్రీలకు ఈ మధ్య కాదు, చాలా కాలం నుంచి వస్తుంది ఆచార సాంప్రదాయం. శ్రీమంతాలు చేస్తారు. ఏం చేస్తారండి? శ్రీమంతాలు కూర్చోబెడతారు. వాళ్ళని కూర్చోబెట్టి మెట్టినింటి నుంచి వాళ్ళకు స్వీట్లు తెస్తారు. అత్త మామలు భర్త స్వీట్లు తెస్తారు. కొంతమంది చేస్తారండి ఇప్పుడు కూడా. ఆచారం అటు చేయకపోతే ఏమన్నా అవుతుందేమో, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమన్నా అవుతుందేమో, కాన్పు సరిగ్గా కాదేమో. తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్నావు నువ్వు. ఎవరికి భయపడాలి మనం? బైబిల్ గ్రంథంలో ఉందా? పరిశుద్ధ గ్రంథంలో ఉందా? నిద్రలు చేయమని ఉందా? శ్రీమంతాలు చేయమని ఉందా? దేవుని బిడ్డ వీటిని పాటిస్తున్నావంటే నువ్వు దేవునికి భయపడడం లేదు, మనుషులకు భయపడుతున్నావు, ఆచార సాంప్రదాయాలకు భయపడుతున్నావు. దేవునికి భయపడు, నువ్వు కొనియాడబడతావు. షిఫ్రా పూయాలు కొనియాడబడుతున్నారు. ఈ దినం వరకు కూడా మనం చెప్పుకుంటున్నాం వాళ్ళ గురించి. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. వాళ్ళకు మగ సంతానాన్ని వాళ్ళు బ్రతకనిచ్చారు. అందుకనే వాళ్ళకు దేవుడు వంశాభివృద్ధి కలగజేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మగ పిల్లల్ని ఇచ్చాడంట, వాళ్ళకి ఎక్కువ వంశాభివృద్ధి కలగజేశాడు, మేలు చేశాడంట. నీ జీవితంలో నీ వంశం అభివృద్ధి చెందడం లేదు, నీ జీవితంలో ఆత్మీయమైన మేలు జరగడం లేదు అంటే నువ్వు దేవునికి భయపడ్డానులే, మనుషులకు భయపడుతున్నావు, ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నావు, లోకాచారాలు పాటిస్తూ ఉన్నావు, వాటికి భయపడుతూ ఉన్నావు. దేవుని బిడ్డ ఆశీర్వాదం పొందుకోలేవు. ఇంకొక వ్యక్తి ఉందండి, త్వరగా ముగించుకుందాం. షూనేమీరాలు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ షూనేము పట్టణంలో ఘనురాలైనటువంటి ఒక స్త్రీ ఉందంట. షూనేమీరాలు అంటారు ఆమెను. ఘనురాలైనటువంటి ఒక స్త్రీ ఉందండి. బాగా ఆమెకి డబ్బులున్నాయి, ధనవంతురాలండి ఆమెకు సంతానం లేదండి, పిల్లలు లేరు. ఆమె ఏం చేసిందో అక్కడ వాక్య భాగాలు మనము ఒక్కొక్కటి చదివితే ఆలస్యం అవుతుంది, నేను చెప్తాను. ఆమె ఏం చేసిందంటే, దైవజనుడైన ఎలీషా
అటు మార్గంలో వెళ్తుండగా అయ్యా 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 మా ఇంటికి రాయ్యా, అయ్యా మా ఇంట్లో భోజనం చెయ్యయ్యా, ఈ దినం ఉండయ్యా మా ఇంట్లో అని దైవజనాన్ని బలవంతం చేసిందంట. బలవంతము చేసి అప్పుడప్పుడు ఎలీషా మరి ఆ మార్గంలో భక్తుడు వెళ్తూ పోతూ ఆ ఇంట్లో భోజనం చేస్తూ బస చేస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ షూనేమీరాలు భర్తతో ఒక మాట అంటుంది, అయ్యా మన దగ్గరికి వచ్చుచూ పోతున్నటువంటి దైవజనుడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఆయన చాలా భక్తిపరుడండి. మనము మన ఇంటి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాం. ఆయనకు వచ్చినప్పుడు ఉండడానికి లేదయ్యా, ఒక చిన్న గది కట్టించి ఒక బల్ల ఒక పీట ఒక దీపస్తంభం పెడదామయ్యా. ఆయన వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు, క్షేమంగా ఉంటాడు, ఇంత వాక్యం చదువుకుంటాడు. దైవజనుని యొక్క అవసరతలు గుర్తించిందండి. దైవజనుని యొక్క క్షేమాన్ని విచారించింది, క్షేమం గురించి ఆలోచన చేసింది, దైవజనునికి భోజనం పెట్టింది. ఇవన్నీ కూడా చేసింది కదా దేవుని బిడ్డలారా, కట్టించింది, అన్నీ అయిపోయినాయి. ఆమె భర్తతో మాట్లాడే అన్ని సౌకర్యాలు దైవజనునికి చేసి పెట్టింది. దేవుని బిడ్డలారా, 13వ వచనం ఒకసారి చదువుకుందాం. అతడు నీవు ఇంత శ్రద్ధ భయభక్తులు మా యందు కనపరిచితివి, నీవు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను, నీకు నేనేమి చేయవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షూనేమీరాల్లో శ్రద్ధాభక్తులు ఉన్నాయి. శ్రద్ధాభక్తులు ఏమి కనపరిచిందండి? దైవజనుని బలవంతం చేసి ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టింది. దైవజనుని యొక్క అవసరతలు గుర్తించింది. ఇది భక్తి, ఇది భక్తి అండి. దైవజనుని యొక్క క్షేమాన్ని ఆలోచన చేసింది. దైవజనుడు క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆయన వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. దైవజనుని క్షేమం ఎంతమంది ఆలోచన చేస్తున్నారండి? షూనేమీరాలకి పిల్లలు లేరండి, సంతానం లేదు, అయినప్పటికీ నిరాశపడలేదు, దాని గురించి ఆలోచన చేయలేదు. నాకు పిల్లలు లేరే, దేవుడు నాకు ఒక్క పిల్లను కూడా ఇవ్వలేదే అని ఆలోచన చేసినట్టుగా, కృంగిపోయినట్టుగా అక్కడ లేదు. దైవజనుని గురించి ఆలోచన చేస్తూ ఉంది. దైవజనునికి ఒక గది కట్టిద్దాం, ఆయనకు అవసరమైనటువన్నీ కూడా అక్కడ పెడదాం. ఎంత భక్తి అండి ఇది, ఎంత శ్రద్ధా భక్తి. ఆమెను కొనియాడుతున్నాం ఇప్పుడు. ఆత్మీయ సౌందర్యం, భక్తి జీవితం. దేవుని బిడ్డలారా, దైవజనుడైన ఎలీషా పిలిచి అడిగినప్పుడు నీ గురించి నేనేం చెయ్యాలి? దేవుడు అడగాలండి. మన భక్తి చూసి, మన శ్రద్ధ భక్తులు చూసి మనల్ని అడగాలి, నీకేం చేయాలమ్మా? నేను నీ గురించి ఎవరితోనైనా మాట్లాడాలనా? రాజుతో మాట్లాడాలనా? సైన్యాధిపతితో మాట్లాడాలనా? నీకేం చెయ్యాలి? షూనేమీరాలతో అడుగుతున్నాడు దైవజనుడైన ఎలీషా. మనతో అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనకెన్నో కొదవలు ఉన్నాయి. చాలామంది భర్తలు మారడం లేదు, చాలామంది కుటుంబాల్లో వ్యక్తులు మారడం లేదు. మనలో శ్రద్ధా భక్తులు ఉంటే దేవుడు అడుగుతాడండి, నేను నీకేం చేయాలమ్మా? అడుగు, చేస్తానని అడుగుతాడు. ఆ విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. షూనేమీరాలకి ఆ తర్వాత మరి దేవుని కృప ద్వారా సంతానం కలిగింది. దేవుని బిడ్డలారా, సంతానం కలిగిన తర్వాత మరి ఆ కుమారుడు ఒక దినము మరి మరణించడం జరుగుతుంది. మరణించిన తర్వాత షూనేమీరాలు భర్తతో ఒక మాట మాట్లాడుతుంది. ఆ వాక్య భాగం అంతా చదివితే ఆలస్యం అవుతుంది. భర్తతో ఏమంటుందంటే, నేను ఆ దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్తాను అంటుంది. ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు భర్త. అయితే నేను ఈరోజు వెళ్ళాలి అంతే. భర్తకు కూడా చెప్పదు. ఏం చెప్పదంటే, కుమారుడు మరణించాడని. కుమారుని తీసుకొని పోయి దేవుని బిడ్డలారా అక్కడ పెట్టేసి, దైవజనుడు పడుకునేటువంటి మంచం మీద, దైవజనునికి తాను ఇచ్చిన మంచం మీద కుమారుని పడుకోబెట్టి దైవజనుడైన ఎలీషా దూరాన ఉంటే అక్కడికి వెళ్ళింది. దేవుని బిడ్డలారా, కర్మేలు పర్వతము, దైవజనుడైన ఎలీషా అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆమె చేసినటువంటి పనులు
మరి క్లుప్తంగా చెప్తాను. ఎలీషా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంది. కాళ్ళు పట్టుకొని, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడయ్యా, గెహాజీ నీ సేవకుని పంపొద్దయ్యా, నువ్వే రాయ్యా, నా కుమారుడు చనిపోయాడయ్యా, నా కుమారుని బ్రతికించయ్యా, నువ్వు రాయ్యా అని అడుక్కుందండి. కాళ్ళు పట్టుకుంది. ఎంత భక్తి అండి ఇది! మనకు అవసరత ఉన్నా కూడా తగ్గించుకోము. దైవజనుని కాళ్ళు పట్టుకుంది. దేవుని బిడ్డలారా, పట్టుదల. నిన్ను నేను విడవనయ్యా, నువ్వు వచ్చేంత వరకు నేను విడవను. మరణించిన స్థితిలో మన బిడ్డలు ఉన్నారండి చాలామంది. జీవం లేని స్థితిలో ఉన్నారు మన బిడ్డలు. యేసయ్య పాదాలు పట్టుకుంటున్నారా? అయ్యా నేను విడవనయ్యా, నా బిడ్డను బతికించయ్యా, నా బిడ్డకు రక్షణ లేదయ్యా. లోకంలో మునిగిపోయినాడయ్యా నా బిడ్డ, నా కుమార్తె మునిగిపోయిందయ్యా. కాళ్ళు పట్టుకోవాలండి. యేసయ్య పాదాలు విడవకూడదు. నేనే విడవనయ్యా, నువ్వు నా ఇంటికి రాయ్యా అని యేసయ్యని అడగాలి. నా బిడ్డను బతికించయ్యా అని అడగాలి. షూనేమీరాలు అడుక్కుందండి. దైవజనుడైన ఎలీషా ఇంటికి వెళ్ళాడు. మరి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. ఆ బిడ్డ పైన తను తాను చాచుకొని, మరి ముఖం మీద ముఖం పెట్టి, కళ్ళ మీద కళ్ళు పెట్టి పడుకొని లేచిన తర్వాత ఆ బిడ్డను దేవుడు బతికించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుని యొక్క మంచం మీద పరుండబెట్టింది చనిపోయిన కుమారుని. దైవజనుని సేవకుల యొక్క సహవాసం దగ్గరికి, సేవకుల సహవాసంలో బిడ్డలను పెట్టాలండి. మనము వాళ్ళకి సమీపంగా పెట్టాలి. నీ బిడ్డలు మారుతారు, బ్రతుకుతారు. బిడ్డ బతికిన తర్వాత షూనేమీరాలు సాష్టాంగ నమస్కారం చేసింది. దైవజనుని పాదాల పైన సాష్టాంగం అంటే సాగిలపడి నమస్కారం చేసింది కృతజ్ఞతగా. ఎంత భక్తి అండి! శ్రద్ధాభక్తులు మనం చూపాలండి. ఆత్మీయ సౌందర్యం శ్రద్ధాభక్తులు చూపితే షూనేమీరాల్ని పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. ఆమెను మనము పొగుడుతున్నాం, కొనియాడబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని వ్రాయబడింది. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనంలో దేవుని బిడ్డలారా చివరిగా మాట చెప్పి ముగించుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన నేను చెప్తాను. పౌలుతో పాటు ఉన్నవాళ్ళు ఫిలిప్పీ పట్టణానికి వెళ్తారు. ఆ ఫిలిప్పీ పట్టణానికి గవిని ఒకటి ఉంటుంది. అంటే ఒక నగరానికి కానీ ఒక పట్టణానికి కానీ ఒక ద్వారం ఉంటుంది, దాన్ని గవిని అంటారు. ఆ గవిని దాటి ఒక నది ఉంది. ఆ నది తీరాన స్త్రీల మీటింగ్ ఏర్పాటు చేశాడు పౌలు గారు. ఈ విధంగానే స్త్రీల కూడిక జరుగుతుంది. లూదియా అని ఒక స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ, ఉదారంగు పొడిని అమ్ముకొని తొయతైర పట్టణస్తురాలు. ఆమె వ్యాపారస్తురాలు, పొడి అమ్ముకొని బతికేది ఊరూరా తిరిగి. ఆమె అక్కడ పోయి వాక్యం వింటుంది. పౌలు గారు ప్రసంగిస్తూ ఉండగా అక్కడ రాయబడింది. దేవుని బిడ్డలారా 14వ వచనము చివరి భాగంలో, ప్రభువు ఆమె హృదయం తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలే యందు లక్ష్యముంచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. వ్యాపారం ముగించుకొని అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి పోయిందండి? గవిని. ఊరికి గవిని ఉంటుంది. గవిని దాటి నది తీరాన, చాలా దూరం అండి. ఊర్లో కాదు మీటింగు. ఊర్లో జరిగే మీటింగుకు ఎంతమంది పరిగెత్తుకొని వస్తున్నాం మనం? ఊర్లో జరుగుతుందండి. ఇక్కడ కూడికలు జరుగుతున్నాయి. ఊర్లో ఇంటి పక్కలే కూడిక జరుగుతుంటుంది. వెళ్ళాం. అనుదిన కూడికలు జరుగుతుంటాయి. దేవుని బిళ్ళరా, నువ్వు ఎట్లా కొనియాడబడతావు? ఒంటరిగా స్త్రీ అంత దూరం వెళ్ళింది.
నదీ తీరాన జరిగే స్త్రీల మీటింగ్ పోయి పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచుతుంది. చాలామంది వస్తారు, మీటింగ్కి వస్తారు, కానీ ఉపదేశం పట్ల లక్ష్యం ఉంచని వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు కొనియాడబడ్డంలే, వారి జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడం లేదు. లూదియా రక్షణ పొందిందండి. తర్వాత ఆమె జీవితానికి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఉపదేశం పట్ల లక్ష్యం ఉంచినందుకు ఆమె జీవితానికి రక్షణ, ఆమె ఇంటి వారికి కూడా రక్షణ దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాప్తిస్మం పొందారండి అందరూ. చాలామంది ఒక్కరు వస్తున్నారు, కూర్చుంటున్నారు, పోతున్నారు. పిల్లలకు రక్షణ ఉండదు, భర్తకు రక్షణ ఉండదు. సరైన విధంగా నీవు దేవుని మాటల పట్ల లక్ష్యం ఉంచితే, దైవ భక్తి కలిగి ఉంటే దేవుడు నీ ఇంటి వారికి అందరికీ రక్షణ ఇస్తాడు. భర్తకి ఏ విధంగా చెప్పిండొచ్చండి? పిల్లల్ని అయితే తీసుకొని వచ్చిండొచ్చు. భర్తకి ఏ విధంగా చెప్పింటది? చాలా ఆశ్చర్యం. ఈ విషయం గురించి ఆలోచన చేస్తే ఆమె భక్తి ఆమె కుటుంబాన్ని రక్షించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం. ఆమె భక్తి జీవితం ఆమె కుటుంబానికి రక్షణ ఇచ్చిందండి. దైవభక్తి, దైవభక్తి. నీ భక్తి నీ కుటుంబాన్ని రక్షిస్తుందా? నీ భర్తను రక్షించగలుగుతుందా నీ భక్తి? నువ్వు దేవుని మాటల పట్ల లక్ష్యం ఉంచుతున్నావా? అసలు ఎక్కడ కూడికంటే అక్కడికి వెళ్తున్నావా? నదీ తీరానికి వెళ్ళిందండి లూదియా. దూరం పల్ల కూడికలకు కూడా వెళ్ళలేనటువంటి దుస్థితిలో చాలామంది ఉన్నారండి. ఎట్లా రక్షణ పొందుతారండి? కుటుంబాల్లో భర్తలు ఎట్లా రక్షణ పొందుతారు? పిల్లలు ఎలా రక్షణ పొందుతారు? లూదియా గురించి పేరు రాయబడిందండి, లూదియా. చాలామంది భక్తుల భార్యల పేర్లు లూదియా గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమె గురించి మనం పొగుడుతూ ఉన్నాం. దేవుని యందు భక్తి కలిగినటువంటి స్త్రీ అండి. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేసుకో. నీ భక్తి జీవితం ద్వారా నీ ఇంటి వాళ్ళు, నీ రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ రక్షణ పొందాలి, బాప్తిస్మాలు తీసుకోవాలి. ఆ విధమైన భక్తి చేయాలి. నువ్వు పరిగెత్తాలి. ఎక్కడ కూడిక ఉందంటే అక్కడ పరిగెత్తాలి. నువ్వు దేవుని మాటలేందో లక్ష్యం ఉంచాలి. నువ్వు అప్పుడే దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డ, మరి అందం కోసం ప్రయాసపడుతూ ఉన్నావేమో, శారీరక సౌందర్యం కోసం ప్రయాసపడుతున్నావేమో, ఒకసారి ఆలోచన చేసుకోండి. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. హవ్వను మోసపరిచింది అందం, సంసోను మోసపరిచింది అందం, యాకోబును మోసం చేసింది అందానికి ఆకర్షించబడినప్పుడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు కొనియాడబడ్డారు. షిఫ్రా, పూయా మంత్రస్థానులు, హెబ్రీ మంత్రస్థానులు, షూనేమీరాలు, లూదియా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు, కొనియాడబడ్డారు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేసుకో.